పని ప్రారంభించిన వెంటనే ఫలితం కనిపించడం లేదని బాధపడొద్దు. మహావృక్షమైన మౌనంగానే ఎదుగుతుందని మర్చిపోవద్దు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఫలితం భగవంతునికి వదిలే. కావాలని కష్టాలు సృష్టించేవారు అంతటా ఉంటారు. ప్రతి చోట నీ యొక్క తెలివి అలాగే నీ ధైర్యం ఇవి మాత్రమే నిన్ను కాపాడతాయి. గుర్తించుకోండి, ఎవరో మిమ్మల్ని జీవితంలో విజేత కావన్నా, అసలు విజయాన్ని సాధించలేవన్నా, ఎవరో వెకిలిగా నవ్వినా, ఎవరు హేళనగా మాట్లాడినా మీరు మాత్రం ఒకటే నిర్ణయించుకోండి. మీరు చెయ్యాలనుకున్నది ఏదేమైనా సరే అయి తీరాలి. ఇక దేన్ని కూడా లెక్క చేయకండి, దేన్ని పట్టించుకోకండి. ఎంత కష్టమైనా పడండి. అందరూ వెకిలిగా నవ్వుతున్న వారికి సమాధానం చెప్పేలా ఉండాలి నీ గెలుపు. నీతో నువ్వు మాత్రమే పోల్చుకో. నిన్నటి రోజున ఎలా ఉన్నావు, ఈ రోజున ఎలా ఉన్నావో, రేపటి రోజున ఎలా ఉంటావో అది నీతో నువ్వు మాత్రమే పోల్చుకో. ఇతరులతో పోల్చుకుంటే జీవితాంతం అసంతృప్తి తప్ప ఏమీ ఉండదు. అర్థమైందనుకుంటా. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండవచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒకరోజు ఖచ్చితంగా వస్తుంది. గుర్తుంచుకో, విధి 1000 తలుపులు మూసి ఉంచిన ప్రయత్నం ఒక కిటికీనైనా తెరుస్తుంది. అందుకే ప్రయత్నం ఎన్నటికీ మానకు, అదే నిన్ను గెలిపిస్తుంది. అర్థమైందనుకుంటా.